ఈ సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే దైవారాధనలో అంశాన్ని మీరు రాసుకోవచ్చు. సిలువ మాటల్లో ఆధ్యాత్మిక శక్తి, స్పిరిచువల్ పవర్ ఇన్ ద 7 words ఆఫ్ ద క్రాస్. చూడండి, దేవుని వాక్యం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభు సిలువను గూర్చిన ఒక అత్యున్నతమైన మాట. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఆ సిలువలో రక్షణ పొందిన మనకు దేవుని శక్తి ఉన్నది. అది ఆధ్యాత్మిక శక్తి, అది స్పిరిచువల్ పవర్. ఆ 7 మాటల ద్వారా ప్రియులరా 7 అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేశారు. ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్క స్పిరిచువల్ పవర్. ఇవి నేను ఎందుకు బోధిస్తున్నానంటే, ఈ స్పిరిచువల్ పవర్ ను మన క్రైస్తవ జీవితాల్లో వాడుకొని రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు తోడుకోవాలి, రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించాలి. సిలువ మాటల్లో ఆధ్యాత్మిక శక్తి. మొదటి మాటలో అవిరోధ శక్తిని చూశాం, 2వ మాటలో అవగాహన శక్తి చూశాం, 3వ మాటలో అనుబంధ శక్తిని మనం చూశాం. ఇప్పుడు సిలువలో ప్రభు పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. సిలువలో యేసు ప్రభు పలికిన ఈ 4వ మాటలో అధిగమించే లేకపోతే అధిగమించు అను ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేశారు. అధిగమించడం అనంటే ప్రియులారా, ఇక్కడ సందర్భానుసారముగా శ్రమలను అధిగమించడం, శ్రమలను జయించడం, శ్రమలను తట్టుకోవడం. సందర్భాన్ని మీరు చూడండి. ఆ సిలువ ద్వారా ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ప్రభు విడుదల చేశారు. శ్రమలను తట్టుకునే, భరించి జయించే మహాశక్తి. ఆ 4వ మాట నుండి యేసు ప్రభు ఏ మానవుడు కని విని ఎరుగని అతి తీవ్రమైన శ్రమలోనికి వెళ్ళారు ప్రియులరా. మానవులు ఎవరూ కూడా సిలువలో ఆ గడియలో యేసు ప్రభు అనుభవించిన శ్రమ అనుభవించలేదు, అనుభవించరు కూడా. 3 గంటలు చీకటి, ఆయన కటిక చీకటి. కెన్ యూ బిలీవ్ ఇట్? 3 hours ఆఫ్ పిచ్ డార్క్నెస్. ఎందుకు ఈ డార్క్నెస్ వచ్చింది అంటే ప్రియులరా, బికాస్ దట్ వాస్ ద డార్కెస్ట్ అవర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, వేర్ జీసస్ సఫర్డ్ unprecedented pain and agony because of human sin. మనిషి చేసిన ప్రతి పాపానికి శిక్ష. ఏది? గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. సెపరేట్లీ ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష. మనుషులు చేసిన పాపాలన్నీ కూడేస్తే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష. ఆ నొప్పిని ఆయన భరిస్తున్నారు. ఇంకన్నిటికన్నా భయంకరమైన శ్రమ, నా దేవా నా దేవా నా చేయి నువ్వు ఎలా విడిచితివి. పరమ తండ్రి కుమారుని చేయి వదిలేశాడు. దీన్ని ఏమంటారు? ద క్రై ఆఫ్ డెరిలిక్షన్, ద క్రై ఆఫ్ అబాండన్మెంట్. తండ్రి అదృశ్యమైపోయాడు, పాపము ఆవరించింది, శిక్ష భారం భరించలేకపోతున్నారు, తల్లడిల్లిపోతున్నారు. అంటారు, నా దేవా నా దేవా నా చేయి నువ్వు ఎలా విడిచితివి. నిజంగానే యేసు ప్రభు మనిషి స్థానములో పాప పరిహారమే చేస్తున్న వ్యక్తి అయితే నిజంగా దేవునికి దూరం అయిపోవాలి. హీ మస్ట్ బి ఎ స్ట్రేంజర్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆ శ్రమ ఎంత భయంకరంగా ఉంటుందనంటే సాక్షాత్తు నరకం. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాస్ గోయింగ్ త్రూ ఇన్ దట్ క్రాస్ అట్ దట్ మూమెంట్. అయితే వినండి ప్రియులారా, నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు ఎలా విడిచావు అన్నారే గాని, పరమ తండ్రి నువ్వు నా చెయ్యి విడిచావు గనుక ఇదిగో నేను నీ చెయ్యి విడుస్తున్నాను, ఇదిగో నేను సిలువ దిగిపోతున్నాను అనలే. దట్స్ ద బ్యూటీ. మరి ప్రియులారా, అంత భయంకరమైన శ్రమను ఆయన ఎలాగా అధిగమించగలిగారు? ఎప్పుడైతే
పాపానికి ఆయన శిక్ష భరించారు. ఈ పాపం వల్ల వచ్చే ఈ శ్రమ అన్న ఈ భయంకరమైన శక్తిని ఆయన హతమార్చారు సిలువలో. హీ డిస్ట్రాయిడ్ ద పవర్ ఆఫ్ సఫరింగ్. ఆ 4వ మాటలోనే దాన్ని ప్రదర్శిస్తున్నారు అద్భుతముగా. ఆ సిలువలో నుండి ఎంత గొప్ప శక్తిని ఆయన విడుదల చేశారు ప్రియులారా, ఎంత గొప్ప శక్తిని విడుదల చేశారు. శ్రమలను అధిగమించే శక్తి, శ్రమలను జయించే శక్తి. అంత భయంకరమైన శ్రమ ఆయన తట్టుకొని జయించారు గనుక రక్షణ పొందిన వారికి సిలువలో నుండి ఆయన తన శక్తిని విడుదల చేస్తున్నారు గనుక ఆ సిలువ శక్తిని బట్టి రక్షణ పొందిన మనం ఈ లోకములో ఎంతటి శ్రమనైనా, ఎంతటి సమస్యనైనా, ఎంతటి నొప్పినైనా, ఎంత బాధనైనా అధిగమించే ఆధ్యాత్మిక శక్తి, సామర్థ్యం. నేనంటాను ప్రియులరా, ఈనాడు సంఘములో సేవకులు శ్రమల నుండి పారిపోతున్నారు, శ్రమల గురించి మాట్లాడరు. ఈనాడు విశ్వాసులు శ్రమల నుండి పారిపోతున్నారు. వారికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం శ్రమ అంటే? కానీ బైబిల్లో రక్షణ పొందిన మనము కూడా అగ్ని వంటి శ్రమలు భరించవలసిన ప్రసక్తి వస్తుంది అని బైబిల్ అంటుంది ప్రియులారా. దేవుని సేవకులు శ్రమల గురించి బోధించడం నుండి పారిపోకూడదు, వాటిని బోధించాలి. ఎలాగా విశ్వాసులు శ్రమలను అధిగమించగలరో బోధించాలి. దట్ ఈస్ ట్రూ ప్రీచింగ్. వట్టి వాగ్దానాలు చేయడం కాదు. రక్షణకు ఏదన్నా ఒక విలువ, ఒక ప్రత్యేకత, ఒక సామర్థ్యము ఉంది అని అంటే నేనంటాను ప్రియులరా, ఈ లోకములో ప్రతి శ్రమను అధిగమించే శక్తి ఉన్నది రక్షణకు. ఆ సిలువ ద్వారా యేసు ప్రభు ఎంత అద్భుతమైన శక్తిని విడుదల చేసి ఈ శ్రమలను అధిగమించే ఎంత గొప్ప సామర్థ్యం క్రైస్తవ సంఘానికి విడుదల చేశారు. చూడండి దేవుని వాక్యం, 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన తన సిలువ ద్వారా మీకు నాకు ఒక మాదిరిని విడిచి వెళ్ళారు. నిజమే ప్రియులరా, క్రైస్తవ జీవితంలో రక్షణ అనగా దేవుని మహాకృపను బట్టి మనకు తెలియదు ఎన్నెన్ని శ్రమల నుండి ప్రభు మనల్ని కాచి కాపాడుతున్నారు, ఎన్నెన్ని సమస్యల నుండి మనల్ని కాచి కాపాడుతున్నారు, ఎన్నెన్ని ప్రమాదముల నుండి, అనారోగ్యముల నుండి మనల్ని కాచి కాపాడుతున్నారు. We are covered by the blood of Jesus. We are covered by the power of the cross of Jesus Christ. That is why we are able to live the way we are living in this world. అక్కడక్కడ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు వినండి ప్రియులరా, ఆ సిలువ శక్తిని బట్టి ఆ శ్రమల నుండి కూడా విడుదల చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు 1-2 శ్రమలు అనుమతిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ముళ్ళు లేకపోతే 2 దే ఆర్ దేర్. లెట్స్ ఫేస్ ద రియాలిటీ. మనము అటు ఇటు పరిగెత్తినంత వల్ల, ఇక్కడికి అక్కడికి వెళ్ళినంత వల్ల ఈ ముళ్ళు పోవు, ముళ్ళుగానే ఉంటాయి, తీసేయడు. పౌలు జీవితంలో ముళ్ళును అనుమతించాడు. ఒక మాట మీకు నేను చెప్తున్నాను, చాలా డీప్ గా ఉంటుంది ఇది. పౌలు ప్రార్థన చేశాడు, యేసయ్యా ముళ్ళు తీసేయి, కానీ ప్రభు తీయలేదు. ఎందుకో తెలుసా? చెప్తున్నాను వినండి ప్రియులారా, ఇది ఎప్పుడు మర్చిపోదు లైఫ్ లో. ఆ ముళ్ళు ద్వారా పౌలుకొచ్చిన బాధ కన్నా ఆ ముళ్ళు ద్వారా పౌలుకొచ్చిన ఆశీర్వాదాలే ఎక్కువ. ఆ ముళ్ళు ఉన్నది గనుక గర్వము పోయింది, వినయము వచ్చింది. ఆ ముల్లే లేకపోతే గర్వములో పతనమైపోయేవాడు. ఆ ముళ్ళు ఉన్నది గనుక దేవునికి దూరం అవుతున్నవాడు దేవుని కృపలో వచ్చి పడ్డాడు. ఆ ముల్లే లేకపోతే శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయేవాడు. ఆ ముళ్ళు ఉన్నది గనుక శ్రమ అంటే ఏంటో రుచి చూచి అనుభవించాడు గనుక బైబిల్లో అద్భుతమైన 13 పుస్తకాలు రాశాడు కొత్త నిబంధనలో. వాటిలో ఎక్కువ ప్రస్తావన శ్రమను గురించే చెప్పాడు. అట్టి శ్రమలు అనుభవించాడు గనుక ఒక మహా మిషనరీ అయి ఆనాడు ప్రపంచమంతటా సంఘాన్ని స్థాపించే అపోస్తలుడయ్యాడు. యేసు ప్రభు తర్వాత అతి శ్రేష్టమైన వ్యక్తి ఎవరనంటే పౌలే అన్న ఆ మహా ఘనతను పొందాడు. హౌ? ఇట్ వాస్ ద థార్న్. ప్రభు మన జీవితంలో ఒక థార్న్ పెడితే విసుక్కోకండి, గసురుకోకండి, సనక్కండి, గొణక్కండి. సనగడం అంటే ప్రభువుకు చాలా చికాకు. యాక్సెప్ట్ ఇట్. చేసి ఏం చేయాలో తెలుసా? ప్రభువా, సిలువలో నీవు భయంకరమైన శ్రమలను అధిగమించే శక్తి పొంది జయించావు కదా నాయనా, ఇదిగో
నా ముళ్ళును తట్టుకోవడానికి, నా ముళ్ళును భరించడానికి. అంతేకాదు, ఇదిగో నా ముళ్ళులో నువ్వు కొన్ని లోతైన ఆశీర్వాదాలు దాచావు కదా, అవి నేను పొందడానికి నాకు కృప దయచేయమని ప్రార్థన చేయండి. తీయండి ప్రియులారా దేవుని వాక్యం, 2 కొరింథీ పత్రిక 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ఎందుకు ఈ అతిశయము? ఎందుకనంటే ఈ ముళ్ళును బట్టి ఆ శిలువ శక్తి నాలోనికి వస్తున్నది. ఆ శిలువలో ప్రభువు విడుదల చేసిన ఆ కృప అన్న శక్తి నాలోనికి వస్తున్నది. శ్రమలను అధిగమించే శక్తి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను వినండి. శ్రమలను ఏడుస్తూ అధిగమించవచ్చు, గొణుక్కుంటూ అధిగమించవచ్చు, చికాకు పడుతూ అధిగమించవచ్చు, కానీ అది క్రైస్తవ్యము కాదు. శ్రమలను సంతోషంగా, శ్రమల్లో సహితము శాంతిగా, శ్రమల్లో సహితము అందరినీ ప్రేమించేవారిగా, శ్రమల్లో సహితము దేవుణ్ణి స్తుతించేవారిగా, శ్రమల్లో సహితము దేవుని కృపకు మనల్ని మనం సమర్పించుకునే వారిగా జీవించడమే ట్రూ క్రిస్టియన్ కాంపిటెన్స్. దట్ వన్ థార్న్, ఆ ఒక్క ముళ్ళు నిన్నేదో బాధ పెట్టడానికి కాదు, నిన్ను దీవించడానికే. పౌలు తన ముళ్ళులో ఉన్న ఆశీర్వాదాలు గ్రహించినట్టు, ప్రభువా నీ కృపను నాకు ఇచ్చి నా ముళ్ళును తట్టుకొనుటకు, అధిగమించుటకు శక్తినిచ్చి ఆ ముళ్ళు ద్వారా కూడా ఇచ్చే ఆశీర్వాదం నాకివ్వమని మనం ప్రార్థన చేయాలి. ఆ శ్రమల్లో సహితము నేను సమృద్ధివంతంగా బ్రతుకుతాను అన్న ఆ ప్రార్థన మనం చేద్దాం. శిలువలో ప్రభు పలికిన 5వ మాటకు వస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. శిలువలో యేసు ప్రభు పలికిన ఈ 5వ మాటలో ప్రియులరా, ఆత్మ వైరాస్యం అను ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేశారు. ఇది మంచి మాట, పెద్ద మాట, భావగర్భితమైన మాట. ఆత్మ వైరాస్యం అంటే మరేంటో కాదు, ఆత్మను ఉపేక్షించుకోవడం, వదులుకోవడం, విడిచిపెట్టడం. సిలువలో ఈ ఒక్క మాటలో యేసు ప్రభు ఎంత అద్భుతమైన ఆత్మ వైరాస్యాన్ని ప్రదర్శించారో, ఎంత అద్భుతమైన ఉపేక్షను ప్రదర్శించారో మనం చూద్దాం. యేసు ప్రభు ప్రియులరా, మన రక్షకుడు, మన మంచి కాపరి. ఆయన జీవితకాలమంతా ఆత్మ వైరాస్యమే, జీవితకాలమంతా ఉపేక్షే. ఎలాగా? పరలోకములో తన దేవుని స్థానాన్ని ఉపేక్షించుకొని వచ్చారు. ఇంకా ఈ భూలోకములో జీవించినప్పుడు ఒక సామాన్యునిగా ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఎక్కడో గుహలో ఉండేవారు. ఎంత ఈ లోక సంబంధమైన ఉపేక్ష! ఇంకా లోతుగా ఆలోచన చేస్తే, ఇంకా ఆ శిలువ మరణములో ఈ ఉపేక్ష, ఆత్మ వైరాస్యము అన్నది అత్యున్నతమైన స్థానానికి అది అందుకున్నది. శిలువలో ప్రతి రక్తపు బొట్టును ఆయన ఉపేక్షించుకున్నారు. తన శరీరములో ఉన్న ప్రతి జీవాన్ని ఆయన ఉపేక్షించుకున్నారు. ఇంకా కొన్ని క్షణాలైతే నేను దప్పిగొని ఉన్నాను అని అనడం మాత్రమే కాదు, ఆ శిలువలో అన్నిటికన్నా అత్యున్నతమైన ఆత్మ వైరాస్యం, ఉపేక్ష, తన ప్రాణాన్నే మానవుల కోసము అర్పించుట. నిజమే ప్రియులారా, ఎంత శక్తివంతమైన ఆత్మ వైరాస్యాన్ని యేసు ప్రభు ఎలా ప్రదర్శించగలిగారు? ఆ శిలువలో ఆయన సంపూర్ణముగా తను తాను ఉపేక్షించుకొని, అక్కడ ఒక మాట ఉన్నది, తన్ను తాను రిక్తునిగా చేసుకొని, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే ఇంత గొప్ప కార్యం చేశారో, ఒక అద్భుతమైన శక్తిని విడుదల చేశారు. ఆ పాపములో ఉన్న అపేక్ష నుండి విడుదల, అది ఉపేక్ష. బ్యూటిఫుల్. ఉపేక్ష అనేది ఊరికినే రాలే. క్రైస్తవ జీవితంలో ఉపేక్ష అనేది ఊరికినే రాదు. నేను ఉపేక్షగా జీవిస్తానంటే ఆలోచన చేస్తే వచ్చేది కాదు.
It has to come through the power of the cross of Jesus Christ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ అద్భుతమైన మాటలు ఉన్నాయి చూడండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ అపేక్ష అన్నది రక్షణ పొందిన వారికి యేసు క్రీస్తులో అది సిలువ వేయబడ్డది. దాని స్థానములో ఉపేక్ష అన్నది విడుదల అయ్యింది. నేను చాలా లోతైన ఒక సత్యాన్ని చెప్పనై ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. రక్షణకు ఉపేక్ష చాలా ప్రాముఖ్యం. తీయండి ఒక వాక్యం, దేవుని వాక్యం, మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇది వాస్తవానికి ఎంత అద్భుతమైన మాట నేను మీకు వివరిస్తాను. రక్షణ జీవితానికి ఉపేక్ష ఎందుకంత ప్రాముఖ్యమో. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోని యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియులారా, మీరు నోట్ చేసుకోండి. ఉపేక్షించుకుంటేనే వెంబడించగలుగుతాం. ఉపేక్ష లేదే వెంబడించలేము. చాలా మందికి రక్షణ అంటే పరలోకములో నిత్య జీవం పొందడము అని ఒక అర్థమైపోయింది అందరికీ. కానీ అది తర్వాత. కానీ ఇక్కడ ప్రభు రక్షణ అంటే చెప్తున్నారు, రాసుకోండి. రక్షణ అంటే యేసుక్రీస్తును వెంబడించడం. ఈ లోకములో మన సిలువ యేసును వెంబడించడం. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో చాలా మంది వెంబడిస్తున్నారు. వెంబడించడం అంటే తెలీదు. వెంబడించడం అంటే అవగాహన లేదు. నేను చెప్తాను ప్రియులారా, వెంబడించడం అంటే ఏంటో. క్రైస్తవ జీవితములో రక్షణ పొందిన బిడ్డ, నువ్వు ఈ లోకములో బ్రతికినంత కాలము నీ రక్షణకు సాదృశ్యముగా యేసును నువ్వు వెంబడించాలి. యు మస్ట్ ఫాలో జీసస్. ఎప్పుడు నీవు వెంబడించగలుగుతావు? ఉపేక్ష ఉన్నప్పుడే వెంబడించగలుగుతావు. వినండి, ఇప్పుడు వెంబడించడం అంటే రాసుకోండి, క్రీస్తు బోధలను పాటించడం. ఎన్నో బోధలు ఉన్నాయి బైబిల్లో. ఆయన చేయొద్దన్నవి చేయడం మానేయడం, ఆయన చేయమన్నవి చేయడమే ఆయన టీచింగ్స్. ఇక్కడ ఉపేక్ష ఎలాగొస్తుందో చూడండి. ఉపేక్ష లేదే ఆయన టీచింగ్స్ ఎవరు ఫాలో చేయలేరు. వెంబడించడం అనంటే ఇంకో మాట రాసుకోవచ్చు, మన ద్వారా నా ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఇదిగో నా ద్వారా దేవుడు ఒక చిత్తాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో, సంఘములో ఆయన నెరవేర్చుకోవాలని, సమాజంలో నెరవేర్చుకోవాలని ఆయన చిత్తగించాడు. ఆయన చిత్తము నా జీవితంలో నెరవేరాలంటే ఉపేక్ష ఉండాలి. క్రీస్తు చిత్తాన్ని పాటించకుండా ఆటంకంగా ఉన్నవి ఉపేక్షించాలి. ఇంకోటి రాసుకోండి, వెంబడించడం అని అంటే ఆయన సేవ చేయడం. నేను ఏ సేవనైతే చేశానో, ఏ సేవనైతే మీకు మాదిరిగా ఇచ్చానో, ఆ సేవ నా శిష్యులుగా మీరు వెళ్ళి చేయండి. అది వెంబడించడం అని అంటే ఊరిని ఆయన వెనక వెళ్ళిపోవడం కాదు. నిజమే ప్రియులారా, ఆయన సేవ చేయగలగాలి అని అంటే ఆ సేవ చెయ్యనివ్వకుండా మనకు అడ్డం వచ్చేవన్నీ కూడా ఉపేక్షించాలి. ఎంతమంది ఉపేక్షిస్తున్నారు? దీనిలో చాలా వెనకబడి ఉన్నాం. ఒక దేవుని సేవకునిగా హృదయ వేదనతో, ఆవేదనతో మీకు నేను చెప్తున్నాను ప్రియులారా, ఇఫ్ యు రియలీ వాంట్ టు ఫాలో జీసస్, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన సేవలో చేతులు కలపాలి. సువార్త సేవ ఉన్నది, వాక్య పరిచర్య ఉన్నది, సంఘంలో సేవ ఉన్నది, పేదల మధ్య సేవ ఉన్నది, పాస్టర్ల మధ్య సేవ ఉన్నది. యు జాయిన్ హ్యాండ్స్. జీసస్ ఈస్ టీచింగ్ వెరీ వెరీ క్లియర్లీ హియర్. నన్ను వెంబడింపగోరితే ఉపేక్షించుకోవాలి. మీరు నేను ప్రార్థన చేయాలి, యేసయ్యా నాలో ఉన్న అపేక్ష అన్న ఈ శక్తిని ఉపేక్ష అన్న నీ శక్తితో హతమార్చు. Until then nothing will happen. ప్రభు చెప్పిన బోధలు కొన్ని ఆలోచన చేస్తే భయం వేస్తున్నది. ఎవరూ కూడా ఉపేక్షించుకోకుండా, తన సిలువను ఎత్తుకోకుండా, నన్ను వెంబడించకుండా పరలోకం వెళతామని దయచేసి అనుకోకండి.